నడక మన ఇది చూసుకుంటే మన బయోమెకానిక్స్ ఆఫ్ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మెడ నుంచి, నడుము నుంచి, కింద కాళ్ళ వరకు మనం నడిచేటప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది స్ట్రెయిట్‌గా ఉండాలి. అండ్ నడిచేటప్పుడు 2 కాళ్ళకి వెయిట్ అనేది ఈక్వల్‌గా పడాలి. కొంతమంది ఏం చేస్తారు, ఎస్పెషల్లీ మోకాళ్ళు అరిగిన వాళ్ళల్లో ఒక కాలు మీద ఎక్కువ బరువేయటం, ఒక కాలు మీద తక్కువ బరువేయటం చేసి అన్‌ఈక్వల్‌గా నడిచేటప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో మెకానిక్స్ అన్నవి ఆల్టర్ అవుతాయి. వీళ్ళల్లో ఒక కాలు మీద ఎక్కువ స్ట్రెస్ ఏసి, ఒక కాలు మీద తక్కువేస్తే మన బ్యాక్‌లో సెంటర్‌లో మనకి స్ట్రెస్ పడకుండా కొంచెం ఒక సైడ్‌కి స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒక సైడ్‌కి స్ట్రెస్ అనేది తక్కువ పడుతుంది. వీళ్ళలో ఏమవుతాయి, యాస్ ఎ రిజల్ట్ ఒక సైడ్ ఆఫ్ మజిల్స్ అనేవి తొందరగా అరిగిపోతాయి ఆర్ ఫెటీగ్‌లోకి వెళ్తాయి. ఇంకో సైడ్ ఆఫ్ మజిల్స్ అన్నవి రిలాక్స్ అవుతాయి. ఈ ఆల్టరేషన్ ఆఫ్ ద బయోమెకానిక్స్ వల్ల నడుము నొప్పి అన్నది ఫ్రీక్వెంట్‌గా వస్తుంది.